नमामि టెంపుల్ కూడా రామచంద్ర స్వామి టెంపుల్ శ్రీరాముల వారి పాదాలు ఉంటాయి. అది కూడా అందులో హరిత హోటల్ దాకా వెళ్ళిపోతుందా? ఇదంతా పార్కింగ్ ప్లేస్. హరిత హోటల్ దాకా వెళ్ళిపోతుందా? ఇదంతా పార్కింగ్ ప్లేస్. నా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం చొప్పదండి నియోజకవర్గం, జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్నటువంటి ఒక మహామాన్విత ఆలయం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న ఆలయ ఆ భూములకే రక్షణ లేకుండా మరి అటువంటి దివ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క ఆలయ భూములు ఫారెస్ట్ వాళ్ళు కొత్తగా 100 ఏండ్లుగా మరి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కొండగట్టు అంజన్న ఆస్తులు భూములు మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఈ భూములు 6.5 ఎకరాలు బేతాళుని టెంపుల్ నుంచి మొదలు పెడితే మరి సీతమ్మ రామచంద్రుల ఆలయం నుంచి మొదలు పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన కార్యాలయం నిర్మాణము, అదేవిధంగా ఈవెందో పవన్ కళ్యాణ్ కూడా మొన్న కార్ల వాహనాలు వారి వాహనం కూడా మరి పూజలు చేసుకున్నటువంటి ప్లేస్ నుంచి మొదలు పెడితే హరిత హోటల్ వరకు కూడా 6.5 ఎకరాలు ఈ ప్లేస్ మొత్తం అటవీ శాఖకు సంబంధించిందని కొత్తగా ఎన్నడూ లేనటువంటి ఒక విషయాన్ని మరి ఓ అటవీ శాఖ అధికారి ఈఓకు నోటీసులు ఇవ్వడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా మరి కొండగట్టు అంజన్న ఈ క్షేత్రం ఎంత పురాతనమైనటువంటి క్షేత్రమో, ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం యావత్తు భారతదేశం అంతా కూడా తెలుసు. లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అంజన్న క్షేత్రంలో ఈ షోకాజ్నెట్ ఎండోమెంట్ ల్యాండ్కు సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క భూమికి సంబంధించిన ఇష్యూలో అటవీ శాఖ అధికారుల ఈ జోక్యం ఏందో, అదేవిధంగా 684 బ్లాక్ అటవీ శాఖ పరిధి కిందికి వస్తుందని చెప్పి దీన్ని ఆక్రమించిండ్రు అంటూ ఏకంగా మరి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు వచ్చి సర్వే చేయడం. అంటే ఇది అటవీ భూమిలో ఉన్నదని ఒకరేమో రెవెన్యూ పరిధిలోనే ఉన్నదని ఇంకొకరు, ఆలయానికి సంబంధించినటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తాం, ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అటవీ శాఖ అధికారులు, మేము 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది కనుక మాకు దీని మీద పర్మిషన్ ఇవ్వండి అని ఒక దిక్కు ఈఓ గారు కలెక్టర్కు దరఖాస్తు చేయడం. దీంట్లో చాలా బాధగా అనిపించేటువంటి అంశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి అన్నదాన సత్రం కానీ, వాటర్ ప్లాంట్ కానీ, వాహనాల షెడ్ పూజ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ కానీ, అదేవిధంగా సాగర్ గెస్ట్ హౌస్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇట్లా అన్నికి సంబంధించినటువంటి బేతాళుడు ఆలయానికి సంబంధించినటువంటి ఇవి కూడా దాన్ని ఫారెస్ట్ కన్వర్జేషన్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం చాలా బాధగా ఉంది. భక్తుల మనోభావాలు నిజంగా ఇవాళ చాలా
బాధపడుతున్నా. అంటే ఒకప్పుడు మా అంజన్న గుడి భూములు ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎన్నడూ లేనటువంటిది 100 సంవత్సరాలుగా లేనిది ఇవాళ కొత్తగా గుంజుకుంటారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నిజంగా ఈ యొక్క నాన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 2A ప్రకారం అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి అంటూ వాళ్ళు ఈ అనుమతుల కోసం నోటీసు ఇవ్వడంతో పాటుగా దీంట్లో కన్వర్జేషన్ యాక్ట్లో 3A 3B సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు. లేకపోతే చట్టరీత్యా చర్య తీసుకుంటాం, మేము ఈ ల్యాండ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పడం. మరి నిజంగా ఇటువంటి సందర్భంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మరి ఆర్డీఓ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసినామని చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో నా విన్నపం విజ్ఞాపన ఏంది అంటే భక్తుల తరపున సర్వే 3 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు, ఇక ఎప్పుడు చేస్తాను? మరి నా పీరియడ్ 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం ఆర్థిక మాంద్యం అయినా 1800 కోట్ల నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన. ఇవాళ కొండగట్టు కూడా ఎవ్వరు చేయనటువంటి విధంగా 75 సంవత్సరాల్లో ఎవ్వరు చేయనటువంటి విధంగా ఈ కొండగట్టు అంజన్న గుడిని నేను అభివృద్ధి చేసిన. స్థానిక బిడ్డను కనుక, ఈ ప్రాంత బిడ్డ కనుక కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ అంజన్న గుడి ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలిగిన. మరి ప్రజల దీవెన మళ్ళీ తప్పకుండా నాకైతే ఒక నమ్మకం ఏమనిపిస్తుందంటే ఇక ఈయన అభివృద్ధి చేయడు, మా కొండ సురేఖమ్మ మరి వస్తుందో నేనైతే రమ్మన్నా. ఇంకా ఆంధ్రాలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉన్న చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. ఆయన జనవరి 3 నాడు అత్తున్నట్టు ఇలా పేపర్లను నేను వేటు న్యూస్లో చూసిన. నేను టీటీడీ ద్వారా 100 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. ప్రతి ఊరి అది అంజన్న గుడి కానీ, ఇంకో గుడి కానీ, అది ఎల్లమ్మ గుడి కానీ, ఆ గుళ్ళకు ఒక్కొక్క ఆలయానికి 10 లక్షల చొప్పున ఆనాడు నిధులు తీసుకొచ్చిన. ఆ నిధులను తీసుకొచ్చి మంజూరు చేయించిన. ఇలా ఆ నిధులను తీసుకొచ్చి ఆ గుళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు లోకల్ ఎమ్మెల్యేది. ఈ అంజన్న గుడి ఎన్నడూ సరిగా రాడు. నేనైతే ఆనాడు వారానికి ఒకసారి వచ్చి అంజన్న ఆశీర్వాదం తీసుకొని పోయేటాను. కనుక మీరు వెంటనే రావాలి, దీని మీద చర్య తీసుకోవాలి. ఇంకా ఈ రోడ్డు మ్యాప్ కూడా చేసాం. రోడ్డు కింద నుంచి అన్నీ రెడీ ఉన్నాయి. దీనికి కూడా ఎన్ని కోట్లే? 175 కోట్లు, 135 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ దీన్ని మంజూరులో ఉంది. ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి చేసిన పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, అవి అన్ని ఎస్టిమేషన్ వేసి పెట్టినాం. ఈ రోడ్డు లేదు, ఈ ఏ పరిస్థితి కూడా కనీసం గడ తట్టడు మట్టి తీయలే. మనం పోతే మంచిగా ఉండి అసలు ఇప్పుడు ఆడికి మన లిఫ్ట్ వరద కాలువకు లిఫ్ట్ మేము చేసి పెట్టాం, సగం పనులు అయిపోయినాయి. ఆ పనులను కంటిన్యూషన్ చేయడం చేతనైతలేదు. కొత్త నిధులు తీసుకొచ్చుడు కాదు నాయన, కొత్త నిధులు తెచ్చుడు కాదు. ఈ అసెంబ్లీలో వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉన్నాయి కదా, నువ్వు నిజంగా ఈ కాన్స్టిట్యున్సీ బిడ్డ కాదు కానీ ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు కదా, గిదొక్కడన్నా ఈ అసెంబ్లీలో మాట్లాడి అసత్యాలు మాట్లాడకు నాయన. అసత్యాలు మాట్లాడకు, సత్యమే మాట్లాడు. జర ఈ కొండగట్టు కోసం ఒక 500 కోట్లు నిధులు తీసుకురా బిడ్డ. పాతే కేసీఆర్ గారు ఇచ్చిందే, అవి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా మేము తీసుకొచ్చినవన్నీ మా దగ్గర కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఇదే అంజన్న ఆశీర్వాదంతో మళ్ళీ నేను గెలుస్తా. అప్పుడే ఇవన్నీ పనులు వీళ్ళు చేయకపోతే చేయాలని మేము కోరుకుంటున్నాం. బండి సంజయ్ గారు లోకల్ ఉన్నటువంటి వీళ్ళిద్దరు కలిసి ఫ్లెక్సీలు పెట్టుకుంటారు ఒకటే దానిలో. మరి ఇద్దరు కలిసి పని చేస్తే నాకు అర్థం కాదు. ఇద్దరు కలిసి ఒకటే దానిలో, ఒకటే బీజేపీ, ఒక ఆయన కాంగ్రెస్, కానీ రెండు ఒకటే దానిలో ఫ్లెక్సీలు ఉంటాయి. మరి వీళ్ళు ఇద్దరు కలిసి అంజన్న గుడి అభివృద్ధి చేయొచ్చుగా. ప్రసాద్ స్కీమ్ ఎటుపోయింది? నీ ప్రసాద్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రసాద్ స్కీమ్ ద్వారా నిధులు తీసుకురా సంజయ్ అన్న. కనుక దయచేసి మనం అటవీ భూములను రక్షించుకుందామని అటవీ శాఖ చేసే ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా అంజన్న గుడికి సంబంధించినటువంటి భూములను పరిరక్షించుకుందాం. తప్పకుండా కాపాడుతాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంజన్న గుడి భూములకు రక్షణగా నిలుస్తాం, గోడగా నిలుస్తాం. అంజన్న భక్తులకు తప్పకుండా అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పెద్ద ఎత్తున ఒక్క పిలుపుతో వచ్చినటువంటి మీ అందరు కూడా మరొకసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.